ఇంట్లోనే బంగారం కోసం ప్రతి నెల కొంత అమౌంట్ పక్కకు తీసి సేవ్ చేయడం అనేది మన తరం కాదు. ఎన్ని డిబ్బీలు పప్పుల డబ్బాల్లో దాచినా అది ఏదో ఒక ఖర్చుకి పులుసులో కలిసిపోవాల్సిందే. అదే ఇలాంటి ఒక స్కీమ్ తీసుకుంటే చచ్చినట్టు దానికోసం ప్రతి నెల డబ్బులు కట్టాల్సిందే కదా. ఫైనల్ గా సంవత్సరం తిరిగేసరికి నగ మన చేతిలో ఉంటుంది. ఎంత బాగుంటుంది కదా ఆ ఫీలింగ్. అందుకే నేను సెకండ్ ఇయర్ కూడా గోల్డ్ స్కీమ్ తీసుకున్నాను. కాకపోతే ఈసారి గోల్డ్ పూలప్ అయ్యేది తీసుకున్నాను అనమాట. ఎవ్రీ మంత్ నేను కట్టే అమౌంట్ కి ఆ రోజు బంగారం రేటుకి వచ్చేంత గోల్డ్ వాళ్ళు లాక్ చేసేసి ఉంచుతారు. అలా 11 మంత్స్ పాటు జమ అయిన గోల్డ్ మెచ్యూర్ అయిపోయిన తర్వాత మనకి 11 మంత్స్ యావరేజ్ ప్రైస్ కి ఇస్తారనమాట. గోల్డ్ ప్రైస్ దారుణంగా పడిపోతే తప్ప యావరేజ్ ప్రైస్ 11 మంత్స్ తర్వాత ఉండే ప్రైస్ కి ఖచ్చితంగా తక్కువే ఉంటుందన్న హోప్ తో ఈ గోల్డ్ స్కీమ్ తీసుకున్నాను. మరి ఈసారి కట్టిన గోల్డ్ స్కీమ్ కి నా టార్గెట్ ఏంటో చూసారా? ఈ గాజులే ఎంత బాగున్నాయి కదా. రాణివారి గాజుల్లాగా భలే రిచ్ గా రాయల్ గా అనిపించాయి. 20 గ్రాముల పైమాటే. చూడాలి మరి 11 నెలలకి గోల్డ్ రేట్ ఎలా ఉంటుందో, నా స్కీమ్ బడ్జెట్ లో వస్తుందో లేదో. రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ పెరుగుతున్న స్పీడ్ కి గోల్డ్ స్కీమ్ కట్టి సిల్వర్ తీసుకోవాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఏమంటారు?